రాజకీయాలు ఎప్పుడూ పాలకుల్ని బట్టి, పాలన చేసే వారి విధానాలను బట్టి ఉంటాయి. పాలన ప్రజా వ్యతిరేకంగా సాగుతుంటే విపక్ష పార్టీలన్నీ మిగతా సమస్యలను పట్టించుకోకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పోరాటం చేస్తాయి. అదే పాలకుడు ఇతర సమస్యలేమీ పట్టించుకోకుండా కేవలం ప్రజా సమస్యలు, అభివృద్ధిపై దృష్టి పెట్టి పాలన చేస్తే ఇతర విపక్ష పార్టీలకు వారి మంది మార్బలానికి ఇంకేమీ సమస్యలు ఉండవు. అందుకే ప్రజలతో సంబంధం లేని కులాలు, మతాలు, విగ్రహాల పేరుతో రచ్చ ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతుంది కూడా అదే. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఆందోళన అంటూ లేదు. ప్రతి వర్గం రోడ్డెక్కి నిరసన తెలిపేది. విపక్ష పార్టీల నేతల్ని వేధించిన అందరూ పోరాటం చేసేవారు. అందరి ఎజెండా ఒక్కటే, అప్పటి పాలకుని నేతృత్వంలో జరుగుతున్న ఘోరాలని అడ్డుకోవడం, ప్రజా పోరాటం చేయడం. అదేవిధంగా కులాలు, మతాల విగ్రహాల అంశం అసలు తెరపైకి వచ్చేదే కాదు. అంతా ప్రజాకోణంలోనే ఉండేది. జగన్ రెడ్డి ఘోరమైన పరిపాలనపై పోరాటం చేయడమే ఏకైక ఎజెండాగా ఉండేది. అప్పట్లో వివక్షలకు అంత పని అవకాశం కల్పించారు. చంద్రబాబు పరిపాలన అంతా ప్రజాకోణంలోనే జరుగుతుంది. ఏ అంశంపై పోరాటం చేయాలో విపక్షాలకు తెలియడం లేదు. అభివృద్ధి పనులు పట్టాలెక్కాయి, సంక్షేమంలో వంకలు పెట్టలేకపోతున్నారు. అందుకే కులాలు, మతాలు, విగ్రహాల పేరుతో ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని రాజకీయాలను చేస్తున్నారు. గత వారం వంగవీటి రంగ విగ్రహంపై కొంతమంది దాడి చేశారు. నిన్నటికి నిన్న శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారని రచ్చ చేయాలనుకున్నారు. అదే సమయంలో తిరుపతిపై రోజువారీ ఫేక్ న్యూస్ అటాక్ చేస్తున్నారు. విపక్షాలకు ఇంతకంటే పెద్ద సమస్యలు లేకుండా పరిపాలన చేయడమే చంద్రబాబు చేస్తున్న పొరపాటున అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజల్ని తాత్కాలిక అంశాలపై రెచ్చగొట్టడం ద్వారా ఏదో సాధించవచ్చని అనుకుంటే సమస్యలు ఇరుక్కుంటారు. ప్రజాకోణంలోనే రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. విగ్రహాలను ధ్వంసం చేసి రాజకీయం చేద్దామనుకోవడం, విగ్రహాలకు కులాలను ఆపాదించడం, ఎన్టీఆర్పై ఏదో రకంగా నిందలు వేయడం చేస్తే తాము బలపడతామనుకోవడం పొరపాటు. ప్రజా సమస్యలపై విపక్షాలు దృష్టి పెట్టాలి. చంద్రబాబు పరిపాలన ప్రజా సమస్యలపై చర్చించడానికి ఏమీ లేదన్నట్లుగా విపక్షాలు చేస్తే అది టీడీపీకి, చంద్రబాబు పాలనకు పెద్ద సర్టిఫికెట్ ఇచ్చినట్లే అవుతుంది.